ఈ రోజు చర్చించేది ఇన్సులిన్ మరియు టైప్ మధుమేహం ఉన్న వ్యక్తుల ఆహార ప్రవర్తన. రక్త చక్కెరను నియంత్రించడానికి ఇన్సులిన్ తీసుకుంటున్న వారికి నేను వివరించాలనుకుంటున్నాను. ఇది అసలు వ్యాధి కాదు. అయితే తక్కువ రక్త చక్కెర ఉన్నప్పుడు ప్రజలు సౌకర్యంగా ఉంటారు, కానీ వారు ఆహారంలో మార్పులు చేయడం మర్చిపోతారు. నేను ఎందుకు చెబుతున్నాను? ఇన్సులిన్తో చక్కెరను నియంత్రించినా మీరు కిడ్నీ, దృష్టి, మెదడు, గుండె నష్టం మరియు కత్తిరింపులు ఎదుర్కోవచ్చు. నా పుస్తకం డయాబెటిస్, నిజమైన కారణం మరియు సరైన చికిత్స ఇన్సులిన్ లేకుండా ఆహార మార్పులతో చక్కెర నియంత్రణను వివరిస్తుంది. మీ ఆహారాలను మార్చుకోవడానికి మరిన్ని సూచనలు తెలుసుకోవడానికి నన్ను అనుసరించండి.